అనుగారు మా సీతారామం సినిమాలను రెండో పాట కూడా చాలా అద్భుతమైన మెలోడీ. అవునండి. సచ్ స్లో, వెరీ సూదింగ్. చాలా కాలం తర్వాత హరిహరన్ గారు పాడడం కరెక్ట్, యాప్ట్ సెలెక్షన్ కూడా అది. రెక్కలున్న హృదయమా ఇక్కడాగిపోకుమా, దిక్కులేవి నిన్ను ఆపవే, ఒంటరైన గుండెలో ఉండలేని ప్రాణమా, వేచి ఉన్న జతని చేరవే. అసలు పాడుకుంటుంటేనే ఒక రకమైన గూస్ బంప్స్ వస్తున్నాయి. అయితే ఈ పాటకు సంబంధించి శాస్త్రి గారికి మీకున్న ఒక కథ. ఇది ఒక సీతాకు ఒక చిలుకతోటి లింక్ ఉంటుంది మొత్తం ఈ సాంగ్. అంటే సినిమాలోనే ఒక బటర్ఫ్లై ఒక పెద్ద క్యారెక్టర్ లాగా త్రూ అవుట్ ఉంటుంది స్టోరీలో. ఇక్కడ ఫస్ట్ ఆ బటర్ఫ్లై లోపలికి వచ్చినప్పుడు సాంగ్ స్టార్ట్ అవుతుంది. నాకు అది సాడ్ సాంగ్ లాగా తీయాలని లేకుండే అసలు ఫస్ట్. సో దాన్ని ఒక మెసెంజర్ లాగా వాడతాడు అనమాట. అంటే ఏంటంటే, నేను ఇక్కడ గోయింగ్ టెల్లర్, నేను ఇంకా ఎప్పటికీ రాలేను, కానీ తను ఎప్పుడు నాతోటే ఉందని చెప్పు. అంటే ఒక జిస్ట్ లాగా చూసుకుంటే అలాంటి ఒక సిచ్యువేషన్ అండి అని చెప్పిన తర్వాత ఆయన చాలా వెర్షన్స్ రాశారండి. ఆయనే దీనికి, ఈ సాంగ్కి ఆయనే హ్యాపీ అవ్వలేదు. దగ్గర 6-7 రాశారండి. అయితే ఈ పాట ముందు తమిళ వర్షన్ రికార్డ్ అయింది, అంటే ట్యూన్ తత్కారాలు లేక నేను తమిళ్ ఇవ్వాల్సి వచ్చింది ఆయనకి. సో అది ఉండింది అంతే పాపం, దాని మీదే బేస్ చేసి రాశారండి. దానికి దీనికి సంబంధం లేదు. అది బేసిక్గా శాస్త్రి గారి డబ్బింగ్ పాటల్లో కూడా మీరు చూస్తే తమిళ పాటలు ఇచ్చినా కూడా ఎక్కడ ఆ ఒరిజినల్ తమిళ్ ఉన్న భావం ఇందులో ఎక్కడ ఆ ఛాయలు కూడా పడనేయకుండా జాగ్రత్త తీసుకుంటారు ఆయన. అది ఆ సాంగ్ ఆయన, నేను మళ్ళీ నెక్స్ట్ డే రమ్మన్నారు, వెళ్ళాను. అవన్నీ తరుణాలలో ఆయన రాసుకుని ఉన్నారు. ఇంకా అది వింటామా అని ఆయనకి చూన్ వచ్చేసింది, మొత్తం వచ్చేసింది. ఇది కదా, ఇది అని చెప్పి ఆయన ఏదో ఒక వెర్షన్ రాస్తారు. ఇంకా ఓకే, ఇది నాకు గుర్తుంటుందిలే, ఇంక వెళ్ళన్నారు. అక్కడి నుంచి అది దగ్గర 6-7 వెర్షన్స్ రాశారండి ఆ సాంగ్. అయితే ఇది హుక్ లైన్లో అండి. నేనే గాలిలో తాకుతున్న స్పర్శలు, నన్నే పోల్చుకో వెచ్చనైన శ్వాసలు. ఇందులో ఇది ఫైనల్ వెర్షన్. దీంట్లో ఒక వర్డ్ ఏదో కొంచెం జంబ్లింగ్ ఉండే, అది నేను ముందర వెర్షన్లో ఎప్పుడో నేను చెప్పినప్పుడు, సార్ నాకు ఇది కొంచెం ఇదేదో వర్కౌట్ అవ్వలేదు సార్, ఇది తీసిన షార్ట్కి దీనికి కూడా ఇక్కడ ఎక్స్ప్రెషన్కి లిరికల్ వాల్యూకి మ్యాచ్ అవ్వట్లేదు, తీస్తాను అప్పటికి ఈ సాంగ్. మాంటేజే కదా, నాకు చెప్పలేదు దీనికి, ఇది కాశ్మీర్లో తీస్తాను. సో మ్యాచ్ అవ్వట్లేదు సార్, ఇది తేడా కొడుతుందంటే చూద్దాంలే అన్నారు దీని విషయంలో. అదే టైంలో ఈ వెతలే నీ కథల, ఇది సార్ నాకు వెతలే, నాకు కూడా అర్థం కాలేదు, ఏమన్నా అర్థమవుతుందో లేదో, అందులో మరి హై పిచ్లో అమ్మాయి ఏదో ఎక్కడో వస్తుంది, అది అర్థమైతే బాగుంటుందేమో అంటే, అర్థమవుతుంది అన్నది ఎత్తుక్కుంటారు, తెలుస్తుందిలే అన్నారు. తెలుసుకొని అవకాశం కూడా అందరికీ అని చెప్పి నేను పంపించారు. ఇది మాత్రం ఆయన గుర్తుపెట్టుకున్నారు. ఆయన గుర్తుపెట్టుకుని 2 రోజుల ముందర, రికార్డింగ్ 2 days ముందర ఈయన మార్చి పంపించారు. ఒకటి మార్చనన్నారు, ఒకటి వద్దులే, అది తెలుసుకుంటారు, వదిలేసే అన్నారు. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకుంటారు? ఆయన ప్రయత్నాన్ని, ఆయన ప్రశ్న ఆయనే సమాధానం అండి. అంతటి మనం జస్ట్ విట్నెస్ చేస్తాం అంతే, మనం ఎక్స్ప్రెస్ చేయడం అంతే. అంటే కొన్నిటికి ఈస్ గాట్ వెరీ ఫర్మ్, అసలు చాలా ఫర్మ్ ఉంటుంది చెప్తారు. కొన్ని చోట్ల మీతో ఏకీభవించే చోట్ల మీకు ఎంత కావాలో అన్ని వర్షాలు ఇస్తారు. మళ్ళీ అసలు చాలా స్మూత్ ఉంటుందండి. అంటే ఎక్కడన్నా కథ కనుక వచ్చేస్తే ఆయనకు కూడా నచ్చదు, అంటే జరిగేది రాకూడదు. సార్ ఇది ఆల్రెడీ నేను అలాగే తీసిన పాట అని నేను తీసుకొచ్చి చూపించాను. ఆయన ఫస్ట్ రాసిన దాంట్లో ఏంటంటే తీసినట్టే ఉండింది, అంటే నెరేషన్ అంటాం కదా, ఆన్ స్క్రీన్ లో ఏం జరుగుతుందో అదే లిరిక్ లో ఉంది అనుకోండి. అప్పుడు వినేటప్పుడు బాగొచ్చు, కానీ చూసేటప్పుడు చిరాకు వచ్చేస్తుంది. ఆల్రెడీ నాకు కనపడుతుంది కదా, మళ్ళీ ఎందుకు వినపడ్డాం అనిపిస్తుంది. సో అది బాగోదు ఎప్పుడు. నాకు ఇప్పుడు అర్థమైంది నువ్వు చెప్పిందని చెప్పి అప్పుడు వెర్షన్ అందుకు మారింది, 2వ 3వ. ఓకే. సో అంత స్టోరీ ఉంది దాంట్లో. చాలా బాగుంది సార్. ఇది ఒకటి సూపర్ లైన్ అండి దీంట్లో. తడబడు నా ఎదసడిలో నన్ను నేనే వెతకనా, కడవరకు నా కనుచూపులో కునుకుని చేరనీక, మెలకువ దివ్యనే ఇలా కావలి నిలిపి ఉంచవా. ఫ్యాంటాస్టిక్.